కానీ ఒక మాటకు మాత్రం నమస్కరించాలి పొద్దున్న లేచి. ఏ మాట? ఆ మాట ఏ మాట? భూమాత. ఏ మాట? భూమాతకు, భూమికి నమస్కరించాలి. అందుకే వివేకానంద చెప్పాడు, హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు, హిందూ ధర్మాన్ని ఆచరించు అని. నువ్వు నిజమైన హిందువైతే భూమికి నమస్కరించు, భూమికి నమస్కరించాలి. నిజంగా మనం నమస్కరిస్తున్నావా? పొద్దున్నేస్తామని నమస్కరిస్తున్నావా? అల్లకి చెందారు లోకాన్ని, అంటే రాజ్యాన్ని అంతా కొల్లగొట్టి వారి స్టీమర్ దిగగానే భూమికి నమస్కరించినారంట. స్టీమర్ దిగగానే భూమికి నమస్కరించారు. అదేంటి అని అది సుల్తాన్ అడిగితే, నాకేమరా ఈ నేల మీద కాలు పెడతానే చెయ్యి ఆటోమేటిక్ గా నమస్కారానికి వంగిపోయింది అని చెప్పాడు. ఇంకా గొప్ప భూమి మనది. మరి ఇలాంటి భూ పూజ చేసుకున్నాం. ఈరోజు ఏ పూజ చేశాం మనము? భూమి పూజ. అంటే మాతృత్తి. తల్లి పులకరించిపోయింది, అమ్మ ఆనందపడింది. తల్లి పులకరించింది, అమ్మ ఆనందపడింది. అందుకే ప్రతి ఒక్కరం కూడా మాతృదేవో భవ అంటే చూడండి, అమ్మ చూడండి, జ్వరం వచ్చినా పులకరం వచ్చినా ప్రతిదీ ఏదొచ్చినా గాని తల్లి తన ఒడిలో పెట్టుకుంటుంది. తల్లి తన ఒడిలో పెట్టుకుంటుంది. అవునా కాదా? పెట్టుకుంటుంది. తల్లి తన ఒడిలో పెట్టుకుంటుంది. కాబట్టి అందుకే ఇప్పుడు కరోనా వచ్చినన్ని, రోగం వచ్చినన్ని, ప్రతి ఒక్కరిని తన ఒడిలో తల్లి నిద్రపుచ్చుకుంటుంది. అలాంటి తల్లికి అందుకే భూమికి మనము నమస్కరించాలి. భూమికి మనకు అందుకే మాతృదేవో భవ. నిజంగా ఈ రోజు చాలా సుదినమైనటువంటిది. సుదినం అంటే చాలా పండగ లాంటిది. పండగ లాంటిది అనేది ఏమండి? నిజంగా పండగే, నిజంగా పండగే. అందుకని ఆత్మానందం కలిగించినటువంటి తోటి స్వాములకు, మరి అరవిందారెడ్డి గారికి